సుపుత్రులు మరియు శిష్యులు కూడా వారు కూడా ఈ మనకు ఎన్నో ధర్మాలను చెప్తారు. మీరు శ్రద్ధతో వినాలని మనవి చేసుకుంటున్నాం. గురువే సర్వలోకానాం విషయేన భవరోగిణం విదయే సర్వ విద్యానం దక్షిణామూర్తే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గుడిస నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. వేదిక పైనటువంటి సర్వాధ్యక్షులు, గురువులకు, పెద్దలకు, మా సోదర సోదరులకు అందరికీ నా గౌరవశ్రేష్టంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ మహనీయులు ఆశ్రమనందు నేను 5వసారి రావడం జరిగింది పూజా కార్యక్రమంలో. అప్పట్లో ఒక చిన్న గుడిసె ఉండేది, అప్పుడు ఒకసారి వచ్చినాము. 2వసారి చెట్టు పడింది. 3వసారి ఓపెనింగ్కి వచ్చినాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వచ్చినాము. ఇది 5వసారి. ఆ మహనీయులు అసలు పరిపూర్ణ ప్రబోధాన్ని ఎగజల్లినారు ఈ ప్రాంతంలో. నేను ఆ గురు సేవకు పాత్రైనందుకు నేను గర్వపడుతున్నాను. అతని సేవకు నేను వచ్చినందుకు నాకు పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తున్నాను. మీ అందరూ పెద్దల ద్వారా అందరికి కూడా నమస్సుమాన్ని చెప్పినాను. ఇప్పుడు అసలు సాంప్రదాయం అంటే ఏమిటి, ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది? ఎందుకంటే ఇది రాజుల కథ కాదు, బొమ్మల కథ కాదు, నాటకం కాదు, బొమ్మల పిల్లుల కథ కాదు. ఇది మన జన్మ, మనం ఎందుకు పుట్టినాము, తనను తాను ఎరిగించే ప్రబోధ. ఇది ఉండగానే భ్రాంతి రహితం ఎలా చెందాలి అనేసి ఆ మహనీయులు రహస్యంగా గుహయాతి గుహ్యంగా ఉన్నది గురు ద్వారాలో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అన్ని బోధలు ఏదో పట్టిస్తుంది, ఏమో చేపిస్తుంది, దేవాలను దయ్యాలను లేదా ఏదో భ్రాంతిలో పుట్టిస్తుంది. మా బోధ, ఈ శివరామ దీక్షిత బోధ అట్లా కాదు. ఎందుకంటే ఒక రావణుడు లేకుంటే ఈరోజు రామాయణం లేదు, అట్లాగే దుర్యోధనం లేకుంటే మహాభారతం లేదు. అట్లాగే ఈ దీక్షితుల వారు ఈ ప్రబోధన బయటికి చెల్లకపోతే ఈ గురు అచల సాంప్రదాయ దీక్షిత సిద్ధాంతానికి ఒక రహస్యము ఈ బోధకు ఉండవలేదు అని నా భావన. ఎందుకంటే అంతకుముందు బోధ లేదంటే ఉంది, గోప్యంగా ఉంది. ఎప్పుడైతే ఈ మహనీయుడు శివరామ దీక్షితుడు బృహదృష్ట సిద్ధాంతం తయారు చేసి నిర్దిష్టంగా నిర్ణయించి బృహదృష్ట సిద్ధాంతం తయారు చేసి ఈ జగమంతా ఈ ప్రతి ఒక్కరికి ఈ జనమన భ్రాంతి రహితము చేసుకోవడానికి ఆ పరిపూర్ణ ప్రబోధాన్ని అతను ఎగజల్లినాడు. ఆ పరిపూర్ణ ప్రబోధ వల్లనే గురు పరంపరంగా ఈరోజు దీక్షితుల నుంచి అప్పాయమంతుల నుంచి ఈ పరంపరగా మధ్య పొందంత రాజయోగి అందరూ ఈ దీక్షిత సిద్ధాంత పరంపరంగా అట్లే జరుగుతుంది. ఇది మహాపుణ్యవంతులకే ఈ బోధ పడుతుంది, కానీ అందరికీ పట్టదు. ఎందుకంటే దైవభ్రాంతి ఉన్న వాళ్ళకి చెప్పొద్దన్నారు. ఎవరికి చెప్పాలని ఇది రహస్యము, ఎవరు చెప్పరాదని కూడా దీక్షితులు చెప్పినారు. ఏమని చెప్పినారు? దైవభ్రాంతి ఉన్నోనికి చెప్పొద్దన్నారు, శ్రీలోలోకం చెప్పొద్దన్నాడు, ధనవంతునికి చెప్పొద్దన్నాడు, అహంకారవంతునికి చెప్పొద్దన్నాడు, మూర్ఖునికి చెప్పొద్దన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఈరోజు తద్విరుద్ధంగా నడుస్తున్నాం. ఎందుకు? మన వాళ్ళకి నడక ఎట్లో 4 శుశ్రూషలు ఆచరించాలి కదా. లేదు గురుసేవకి స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు ఆచరించాలి భక్తుడైనాక. ఎందుకంటే మన జన్మము
వచ్చింది గురు ఈ తిని ఉండి బతికి సంసారం చేసుకుని అన్ని జీవులు చేస్తాయి, మృగాలు చేస్తాయి, పక్షుపక్షాలు చేస్తాయి, అన్ని చేస్తాయి. కానీ మానవుడే పుట్టినందుకు మనం ఏం చేస్తున్నాము? ఏం తెలుసుకోవాలి? ఇది వచ్చిన అక్కడ ఆస్తులు సంపాదనమా? అది ఎవరైతే సంపాదించడం దీనికి ముఖ్యమైనది ఏమి? ధనమా? నన్ను నాన్న తెలుసుకోవడమే. నా బతికుండగానే నేను లేననే సిద్ధాంతం దీక్షిత సిద్ధాంతం ఇది. ఎందుకంటే అన్ని సిద్ధాంతాల పరంగా లేదు ఇది. నేనేమో ఇట్లా అంటే నీకు ₹1,00,00,000 పుట్టిస్తా, నీకు వరం ఇస్తా, నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అని మోసం చేసే బోధ కాదు ఇది దీక్షిత సిద్ధాంతం. సాధు వేషాలు వేసి మందికి మోసం చేసేది కాదు, పంచాంగాలు పరిణతులు కాదు, నగ్నంగా భ్రాంతి చేయరాదంటాడు, వేషభూషాలు ఉండరాదంటాడు. ఇతర భగవంతుని స్వరూపం ఎట్లా ఉందంటే గురు ద్వారానే తెలుసుకొని గురువు ముఖాంతరనే గురువే శిష్యుడు, శిష్యుడే గురుడా. ఈరోజు వీళ్ళందరూ ఒకప్పుడు శిష్యులే నాతో కలుపుకొని ఉన్నాడు. ఈరోజు ఒక స్థానం ఉంది, ఆ రాష్ట్రాన్ని తెలుసుకొని గురు పరంపరగా పెద్దల ద్వారా అందరికీ మీరు కూడా కింద ఉండాలని కింద లేదు. గురువు అంటే శిష్యుడు అంటే కొడుకుతో సమానం చూసుకొని వాళ్ళు కాపాడుతావాడే గురువు. వాళ్ళకి నచ్చజెప్పి తెలియజేసి ఈ పద్ధతిగా గురుబోధ ఉంటుంది, ఇట్లా శుశ్రూషణ ఆచరించాలా, ఇట్లా చదవాల, సాంఖ్యం, తారకం, అవనసం, మహావాక్యం ప్రతి ఒక్క అర్థం చేసుకొని ఆ అహంకార పూరితం ఇడిసి నడుచుకున్నానని నేను తొలి పలుకులు చెప్తున్నా. ముందర చెప్పేవాళ్ళు ఉన్నారు, తదనంతరం మళ్ళా ప్రబోధం ముందుకు కొనసాగిస్తున్నాము అని చెప్తూ ఇందుకు నా 2 మాటలు విరామం ఇస్తున్నాను. జై సద్గురు మహారాజ్ కు జై.